కార్మిక నాయకుడు మాజీ కార్పొరేటర్ పాత్పల్లి ఎల్లయ్య ఆధ్వర్యంలో సోమవారం రామగుండం ఎమ్మెల్యే మక్కల్ సింగ్ రాజ్ ఠాకూర్ ను ఘనంగా సన్మానించారు. ఈ మేరకు గోదావరిలోని క్యాంప్ కార్యాలయంలో అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. రామగుండంకు పవర్ ప్రాజెక్ట్ ను సాధించడం పట్ల హమాలి కార్మికులతో కలిసి పాత్పల్లి ఎల్లయ్య యాదవ్ ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రాజెక్టు మంజూరుకు సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రి శ్రీధర్ బాబుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ రామగుండంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అంతర్గంలో హెలీప్యాడ్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు సీఎం ప్రకటించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. సంఘటిత అసంఘటిత కార్మికులకు అండగా నిలుస్తారని హామీ ఇచ్చారు. చరిత్రాత్మకమైనటువంటి ఈ ప్రాంత ప్రజల బొగ్గు గని కార్మికులు, విద్యుత్ కార్మికుల కుటుంబాలు లక్షలాది మంది కోరిక థర్మల్ని మళ్ళీ రామగుండంలో కడతాం, ఇతర ప్రాంతాల్లో కూడా ఓవర్ ప్రాజెక్ట్ చేస్తామని చెప్పడంతో ఈ ప్రాంతాల్లో ఉన్న నివసించేటువంటి లక్షలాది మంది కుటుంబాలు ఇలా సంతోషంతో సంబరాలు చేసుకుంటూ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తాం. మీరు చూస్తూ ఉన్నారు, నిన్న మొన్న నుంచి రేవంత్ రెడ్డి గారిని మేము ప్రత్యేకంగా కలవలేం, శ్రీధర్ బాబు గారిని కలవగలం, కానీ వారు బిజీ ఉన్నారు. శాసనసభ్యుడిగా మీరు చేసిన ప్రయత్నానికి ఇలా ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, శ్రీధర్ బాబు గారికి, యావత్ క్యాబినెట్ మంత్రివర్యులకు, ప్రభుత్వానికి, అధికారులకి, ఈ ప్రాంత ప్రజల రక్షణ ధన్యవాదాలతో ఈరోజు ఒక్కొక్కరుగా వచ్చి అనేక మంది అనేక విభాగాలుగా వ్యాపార వర్గాలు, యువకులు, మహిళలు, ఉన్నతమైన మేధావులు, మా ఇలా మార్కెట్లో పనిచేసే కార్మికులతో మొదలుకొని అన్ని వర్గాల వారు ఒక్కటి అని కాకుండా రాజకీయాలకు అతీతంగా వచ్చి అభినందిస్తూ తప్పకుండా ఈ ప్రభుత్వం చేస్తున్న పనితీరు అద్భుతం, భాషలో కూడా చెప్పినంత అద్భుతంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఎప్పుడో అభివృద్ధి పథంలో మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా ఉండాల్సిన నగరాన్ని పోయిన 10 సంవత్సరాల నిర్లక్ష్యం వల్ల, గతంలో ఉన్నటువంటి నాయకుల నిర్లక్ష్యం వల్ల నష్టపోయాం. ఈరోజు ఇలా ప్రజాస్వామ్య తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి యొక్క క్యాబినెట్ ప్రత్యేకమైన దృష్టి రామగుండంపై పెట్టడం, నిన్న కూడా మొన్న బట్టి విక్రమార్క ఈ దేశానికి వెలుతురిచ్చినటువంటి ఏ పౌరోజు బి పౌరోజులు ఈరోజు మూలబడిపోవడం జరుగుతూ ఉంది. వాటి స్థానంలో 1.8 మెగావాట్స్ 23,000 కోట్ల రూపాయల విద్యుత్ ప్రాజెక్టును మా గౌరవనీయులు రాజ్ ఠాకూర్ మక్కల్ సింగ్ గారు ఆ ఇండస్ట్రీని తీసుకొచ్చినందుకు వారికి అసంఘటిత సంఘటిత హమాలి కార్మికుల తరఫున రామగుండం కార్పొరేషన్ నుండి మరి భారీ ఎత్తున సన్మానం చేసి వారికి కృతజ్ఞత తెలుపుతూ సత్కరించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఇండస్ట్రీ రావడానికి మూల కారకులైనటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు 1.8 మెగావాట్స్ ఈ రామగుండం ప్రాంతంలో అవసరమని పట్టుదలతో ఎమ్మెల్యే గారి కోరిక మేరకు వెంటనే ప్రకటించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ ప్రాంతం నుండి. అదే కాకుండా ఈ రామగుండం ప్రాంతంలో ఎన్టీపీసీ, ఎఫ్సిఐ, సింగరేణి, ఇప్పుడు మళ్ళీ జెన్కో, ఇప్పుడు కూడా కొత్త ఇండస్ట్రీ 1.8 రాబోతా ఉంది. ఈ ప్రాంతానికి ఖచ్చితంగా రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకురావాలి అని ముఖ్యమంత్రి గారు, మా గౌరవ ఎమ్మెల్యే గారు మరి ఆలోచించి నిన్న రాత్రి వార్తల్లో మరి ఇక్కడ ఒక హెలిప్యాడ్ అవసరం కాబట్టి తప్పకుండా ఈ ప్రాంతానికి మరి తప్పకుండా హెలిప్యాడ్ కావాలని ముఖ్యమంత్రి గారు రాత్రి ప్రకటించడం జరిగింది.